మన మధ్యనే ఉండి మనల్ని కాపాడుతుంది. తల్లి గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. గోవుకు ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు మరియు 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తు పరదేవతకు పూజ చేసినట్లే. గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చెయ్యడానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు అలంకరణ చేసినట్లే. గోవులు దూడలు నేల మీద నడిచి వెళుతుంటే వాటి వెనకన మనం నడిచినప్పుడు వాటి కాళ్ల నుండి లేచిన మట్టి దుమ్ము మన మీద పడుతుంది. అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు. ఇటువంటి